హే, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు సెషన్లో మనము ఎల్ఎల్ఎం అంటే ఏంటి అన్నది మనం స్టడీ చేద్దాం. సో ఎల్ఎల్ఎం అంటే ఎ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో సురేంద్ర, ఏంటి ఎల్ఎల్ఎం, ఎందుకు మనం ఇది వాడతాం? సి, ఇంతకు ముందట ఎగ్జాంపుల్లో డే 1లో మనం చెప్పుకుంటున్నప్పుడు మనం ఏదన్నా చదివితే మన బ్రెయిన్లో ఆ డేటా ఉంటుంది. ఆ డేటాకి తగ్గట్టుగా మనం ప్రాసెస్ చేసుకుంటాము. ఏఐ సిస్టమ్స్ని మనం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాతో ట్రైన్ చేస్తాం అన్నాం. ఆ ట్రైన్ చేసే సిస్టమ్ ఒక డేటా మొత్తాన్ని ఈ ఎల్ఎల్ఎం అంటాం అన్నమాట. మనిషికి ఎలాగైతే బ్రెయిన్, మన ఏఐ దానికి కూడా ఈ ఎల్ఎల్ఎం అన్నది అట్లాంటి బ్రెయిన్ మాట. ఓకే, ఈ ఏఐది అట్లాగే బ్రెయిన్ దానికి సంబంధించింది. సో సురేంద్ర, దట్స్ ఫైన్. ట్రైనింగ్ అంటున్నావు, బ్రెయిన్ అంటున్నావు, ఏంటి దీని గురించి కొంచెం ఎగ్జాంపుల్స్ చెప్పు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సో కన్సిడర్ దట్ నేను ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళాను. అక్కడ ఒక హెల్ప్ డెస్క్ పర్సన్ ఉన్నాడు. హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటే నేను వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ అడిగా. బాబు, ఈ బ్రాంచ్ రీజనల్ హెడ్ ఎవరు, లేకపోతే ఇంకొక హెడ్ ఎవరు, ఇలా 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 కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడిగాను. హీ వాజ్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్. నేను ఇంకా ఫర్దర్గా డీప్ డౌన్ అయ్యే క్వశ్చన్స్, ఎడ్యుకేషనల్ లోన్ ఎంత ఉంటుంది, ఎంతెంత పర్సంటేజ్ ఇస్తారు లోన్కి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని అడుగుతా ఉంటుంటే ఆ పర్సన్ కన్సిడర్ దట్ ఈ రోజే మొదటన జాయిన్ అయ్యాడు ఆ పర్సన్. ఎప్పుడైతే ఆ పర్సన్ ఈ రోజే జాయిన్ అయ్యాడో అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ ఉండకపోవచ్చు ఆ పర్సన్కి. సో నేను 10 క్వశ్చన్స్ అడిగితే ఒక 3-4 చెప్పాడు, మిగతా 6-7 ఆ పర్సన్ చెప్పలేకపోయాడు. ఎందుకు ఆ పర్సన్ చెప్పలేకపోయాడు? ఆ పర్సన్ ప్రాపర్గా ట్రైన్ అవ్వలేదు. ట్రైన్ అయ్యి ఉంటే ఆ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఆ పర్సన్ యొక్క బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి ఆ పర్సన్ ఆ బ్రెయిన్లో ఉన్న ఇన్ఫర్మేషన్కి తగ్గట్టుగా మనకు ఆన్సర్ చేస్తాడు. సో సిమిలర్ వే ఇక్కడ కూడా ఏంది అంటే ఏఐ సిస్టమ్స్కి ఖచ్చితంగా ప్రాపర్గా ట్రైన్డ్ డేటా ఉంటేనే దానికి తగ్గట్టుగా ఆన్సర్స్ ఇస్తుంది. ఇప్పుడు అదే పర్సన్ని మొత్తం ఫుల్ ప్లేజ్డ్ ట్రైనింగ్ అంతా అయిపోయింది అబ్బాయిని, ఆ పర్సన్ హెచ్డిఎఫ్సి హెల్ప్ డెస్క్ పర్సన్ని. ఇప్పుడు మనం ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా అప్రాప్రియేట్ ఆన్సర్ ఇస్తారు. ఎందుకని? ఆ అబ్బాయి దగ్గర మొత్తం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నది కాబట్టి. ఎలాగైతే ఈ సిచ్యువేషన్లో ఆ మనిషి ట్రైన్ అయిన తర్వాత ఆ డేటా ఆ మనిషి బ్రెయిన్ నుంచి ఎట్లాగైతే ప్రాసెస్ చేసి మనకి ఆన్సర్స్ ఇస్తూ ఉంటుందో, మీరు ఏ కైండ్ ఆఫ్ ఏఐ మిషన్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా బ్యాక్ ఎండ్ దానికి సంబంధించిన ఎల్ఎల్ఎం దాని యొక్క డేటానికి తగ్గట్టుగానే మనకి పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఎల్ఎల్ఎం అనేది ఏ ఏఐ సిస్టమ్స్కి అయినా సరే ఒక కైండ్ ఆఫ్ అ బ్రెయిన్ లాంటిది. మన బ్రెయిన్ ఎలాగైతే ఆన్సర్స్ని యునో క్వశ్చన్ని ప్రాసెస్ చేసి సింప్లిఫైడ్ ఆన్సర్స్ ఇస్తుందో, ఈ ఎల్ఎల్ఎంస్ కూడా ఏఐ సిస్టమ్స్కి అట్లాగే పనిచేస్తుంది. సో ఇప్పుడు ఇన్ జనరల్గా మనకి హ్యూమన్ కాబట్టి ఓకే, ఆ డేటా లాల్కి వెళ్ళి మన మైండ్ అర్థం చేసుకుని బయటికి ఆన్సర్లు ఇస్తూ ఉంటుంది. కానీ సిస్టమ్ కదా, సిస్టమ్కి ఇవన్నీ జరగాలి అంటే ఉన్న డేటా ఉంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఈ క్వశ్చన్ కదా ఆన్సర్ చెప్పాలి అంటే దాని ఎగ్జిస్టింగ్ డేటాలో చెక్ చేసుకునే కదా మనకు ఆన్సర్ చెప్పాలి. అంటే బ్యాక్ ఎండ్లో దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అయితే ఖచ్చితంగా రాయాలి కదా అది. సో ఇప్పుడు ఎట్లాగంటేనండి, ఇప్పుడు మీరే అన్నారండి, ఎడిషన్కి ఒక జావా ప్రోగ్రామ్ రాయండి అన్నాను అనుకోండి, ఒక 5 లైన్లో 10 లైన్లో ఎంతో కొంత మీకు నచ్చినట్టు జావా ప్రోగ్రామ్ మీరు రాస్తారు. అట్లాగే ఇప్పుడు ఒక ఎల్ఎల్ఎం దాని వెనకాల బిలియన్స్ ఆఫ్ డేటా ఉన్నది. ఆ డేటాలోంచి నువ్వు అడిగిన క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ బయటికి తీసుకురావాలి అంటే ఎంత కైండ్ ఆఫ్ అ కాంప్లెక్స్ లాజికల్ వెనకాల రాసుంటే ఇది జరుగుతుంది బ్యాక్ ఎండ్లో. రైట్. ఈ వెనకాల కూడా బ్యాక్ ఎండ్ ప్రాసెసింగ్ అన్నది, ఈ కోడింగ్ అన్నది కూడా ఉంటుంది వెనకాల. సో ఇప్పుడు ఎల్ఎల్ఎం అంటే ఏంది అంటే కనుక ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, దట్ ఇట్స్ that itself understands the human language by learning from a vast amount of data and process all the requests for the questions whatever we are asking. దాని ఉన్న డేటా మీదన నువ్వు అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్లు అవి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అప్పుడు ఈ ఎల్ఎల్ఎం ఎలా పనిచేస్తుంది అంటే సింపుల్. ఇప్పుడు వరకు చెప్పుకున్నదే, నువ్వు ముందర దాన్ని డేటాతో ట్రైన్ చేసి పెట్టుకుంటావు. ఎప్పుడైతే నువ్వు దానికి క్వశ్చన్లు అడుగుతావో ఆల్రెడీ దాని దగ్గర ట్రైన్ అయిన డేటాలోంచి ఆన్సర్స్ ప్రాసెస్ చేసి మనకి బయటికి ఇస్తుంది అన్నమాట. సో సింపుల్. సో ఈ ఎగ్జాంపుల్ ఏంటి సురేంద్ర అంటే, ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ని ఇంగ్లీష్లో ఇచ్చి నాకు దీన్ని స్పానిష్లో కన్వర్ట్ చేయన్నాను అనుకోండి, ఎల్ఎల్ఎం కన్వర్ట్ చేస్తుందండి. నాకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయమన్నాం అనుకోండి, ఒక ఎల్ఎల్ఎం అన్నది నాకు అది పర్ఫెక్ట్గా
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జనరేట్ చేస్తుంది. నేను ఒక పారాగ్రాఫ్ ఇచ్చానండి, నాకు ఆ పారాగ్రాఫ్ని సమ్మరైజ్ చేసేమన్నాను అనుకో, పారాగ్రాఫ్ని సమ్మరైజ్ చేసేస్తుంది. మనం ఏం అడిగినా సరే బ్యాక్ ఎండ్లో ఈ ఎల్ఎల్ఎంస్ అన్నది వాటికి తగ్గట్టుగా ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ అన్నది ఎఫెక్టివ్గా ఇస్తుందండి. ఈ మధ్య మార్కెట్లో మనకి ఎక్కువగా ఉండే ఎల్ఎల్ఎంస్ జీపీటీ అని, క్లౌడియా అని, జెమిని అని, ఇవన్నీ కూడా ఆల్రెడీ బిలియన్ సెట్స్ ఆఫ్ డేటాతో ట్రైన్ అయిపోయి ఉన్నాయండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇప్పుడు ఇక్కడ దాకా అయిన తర్వాత మనకి యూజువల్గా ఒక క్వశ్చన్ వస్తుంది. సో సురేంద్ర, ఇప్పుడు నువ్వు ఎల్ఎల్ఎంని యూస్ చేసుకుని ఈ యాక్షన్స్ అన్నీ చేస్తున్నావు, ఇదంతా బాగానే ఉన్నది. సంహో నాకు దీనికి గూగుల్కి పెద్ద తేడా లేదు. ఇంతకు ముందర నేను గూగుల్ వాడేటప్పుడు కూడా, ఫర్ సపోజ్ నాకు ఏదన్నా ఒక ఇష్యూ వచ్చిందనుకో, గూగుల్లోకి వెళ్ళి చాట్లో పెడితే నాకు గూగుల్లో ఆన్సర్ వచ్చేసేది. ఇప్పుడు దీనికి ఎల్ఎల్ఎంకి పెద్ద తేడా ఏముంది, రెండు ఒకటే కదా అని చెప్పేసి నేను అనుకుంటేనండి, బేసికల్లీ మీకు గూగుల్ కాన్సెప్ట్ మనకి ఐడియా ఉంటే దానికి బ్యాక్ ఎండ్ మీకు జరిగేది ఏందండి, బేస్డ్ ఆన్ ర్యాంకింగ్ కానీ కీవర్డ్స్ని కానీ దానికి తగ్గట్టుగా దో హండ్రెడ్స్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నా, ఇప్పుడు మీరు ఒక సెలీనియం బేస్డ్ ఒక క్వశ్చన్ గూగుల్లో అడిగారండి, రైట్ క్వశ్చన్కి మీరు అడిగిన రైట్ ఆన్సర్ 10th పేజీలో ఉన్నా, ఎవరిదైతే ప్రాపర్గా ర్యాంకింగ్ అయి ఉంటుందో వాళ్ళదే ఫస్ట్ పేజీలో వస్తుంది. అంటే గూగుల్లోంచి నీకు వచ్చే ఆన్సర్ కొన్నిసార్లు కరెక్ట్ రావచ్చు, కొన్నిసార్లు నువ్వు ఫర్దర్గా డ్రిల్ డౌన్ చేసుకోవాలి, కొన్నిసార్లు నీ యాక్షన్స్ పర్ఫామ్ చేయాలి. కానీ ఎల్ఎల్ఎం ఎలా పనిచేస్తుంది అంటే, నీకు ఇక్కడ గూగుల్ పనిచేసేది నువ్వు ఇచ్చే కీవర్డ్ మీద కానీ ర్యాంకింగ్ మీద కానీ డిపెండ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్, ఇప్పుడు నీకు సెలీనియంలోనే మనం చేస్తూ ఉంటుంటే ఒక పెద్ద ఎర్రర్ వచ్చింది అనుకో, ఆ ఎర్రర్ తీసుకెళ్ళి గూగుల్లో పెడితే ఆన్సర్ రాదు. ఎందుకంటే దానికి ఆ కన్సోలిడేటెడ్ ఆ సమ్మరీ మనం ఇవ్వం. ఒక 5-6 లైన్లు దాన్ని తీసుకెళ్ళి ఇస్తే దానికి సరిగ్గా అర్థం కాదు. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. కానీ ఈ ఎల్ఎల్ఎం అనేది దేని మీద నీకు డిపెండ్ అవుతుంది, వెనకాల నువ్వు ప్రాసెస్ చేసిన డేటా మీద డిపెండ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రాసెస్ చేసిన డేటా మీద డిపెండ్ అవుతుందో అల్టిమేట్లీ యాక్యురేట్ రిజల్ట్స్ అన్నది దీని నుంచి మనకి ఖచ్చితంగా వస్తాయండి. సో గూగుల్కిను అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఎల్ఎల్ఎంకి డిఫరెన్సెస్ సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్పుకోవాలి అంటే, గూగుల్ అంటే ఒక లైబ్రేరియన్ కింద. ఒక లైబ్రరీ దగ్గరికి వెళ్ళి, బాబు నాకు ఇది కావాలి అంటే, పర్టికులర్ రోలో పర్టికులర్ ర్యాక్లో ఈ పర్టికులర్ దగ్గర ఒక బుక్ ఉంటుంది, నువ్వు తెచ్చుకో అని మనకి లైబ్రేరియన్ చెప్తాడు. అదేమో గూగుల్ అని. అదే ఎల్ఎల్ఎం అంటే ఆ లైబ్రరీకి సంబంధించిన మొత్తం అంతా సమరైజ్ చేసేసుకొని మొత్తం అంతా కంటెక్స్ట్ రెడీగా పెట్టుకుంటుంది, నువ్వు ఏదడిగితే సింపుల్ టర్మ్స్లో ఇన్పుట్ కింద ఇస్తుంది నీకు. అది ఎల్ఎల్ఎం అండి. ఓకే, సో రెండింటికి మనం హై లెవెల్లో చూసుకుంటే ఒకలా ఉంటాయి, కానీ ఇది మచ్ మోర్ సొఫిస్టికేటెడ్ అండ్ అడ్వాన్స్డ్ వన్ దట్ వీఆర్ యూజింగ్ హియర్ అనమాట. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇది ఎ బ్రీఫ్ ఓవర్వ్యూ అనే ఎల్ఎల్ఎం. నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.